ప్రజెంట్ మనం కర్నూలులోని జోరాపురం దగ్గర ఉన్న కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ దగ్గర ఉన్నాము. మన ఇంటి దగ్గర గానీ మన ఇంటి చుట్టుపక్కల గానీ ఏమైనా బిల్డింగ్స్ గానీ హౌసెస్ గానీ పగలగొట్టినప్పుడు ఇలాంటి వేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలాంటి వేస్ట్ ని ఊరి బయట గానీ ఓపెన్ ప్లేస్ లో వేయడం వల్ల ఎటువంటి యూజ్ అనేది ఉండదు. అలా బిల్డింగ్స్ పడగొట్టినప్పుడు వచ్చిన వేస్టేజ్ ని అండ్ అలానే కన్స్ట్రక్షన్ లో వచ్చిన వేస్టేజ్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఈ మిషన్స్ లలో వేస్తారనమాట. ఈ కన్స్ట్రక్షన్ వేస్టేజ్ మొత్తం ఇక్కడ ఉన్న మిషన్స్ లలో రీసైక్లింగ్ అనేది చేయబడుతుంది. ఇలా వేస్టేజ్ అంతా ప్రాసెస్ చేసిన తర్వాత మనకు 3 to 4 టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ అనేది వస్తున్నాయి అనమాట. అందులో ఒక అవుట్పుట్ వచ్చేసి ఇలా ఆ వేస్టేజ్ ని మొత్తము ఇలా రాళ్ల మాదిరి అండ్ కంకర మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడే కంకర మాదిరి ఒక అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. అండ్ ఇంకా రిమైనింగ్ అవుట్పుట్స్ వచ్చేసి ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లు సన్న కంకర మాదిరి ఒక అవుట్పుట్ వస్తుంది అండ్ అలానే ఇంకొకటి వచ్చేసి ఇలా పొడి మాదిరి వస్తుంది అనమాట. ప్రాసెస్ చేసిన అవుట్పుట్ ని ఉపయోగించి ఇలాంటి బ్రిక్స్ కూడా తయారు చేస్తున్నాము. ఈ బ్రిక్స్ ని మళ్ళీ మనం కన్స్ట్రక్షన్ లో ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మన కర్నూలులో వచ్చేసి మనం కన్స్ట్రక్షన్ లో ఉన్న వేస్ట్ ని డిమాలిషన్ లో ఉన్న వేస్ట్ ని మొత్తము ఇలా మళ్ళీ ప్రాసెసింగ్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాం అనమాట. సో దీని వల్ల వేస్ట్ మొత్తాన్ని ఒక చోట పడేస్తుంటాము. అలా పాడేయకుండా ఇలా రీయూజ్ చేయడం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట మనకు. ఈ ప్రాసెస్ అంతా కూడా మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది.